ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం రాశిలో కుజ శని గ్రహాలు, రెండవ స్థానంలో శుక్ర బుధ రాహు గ్రహాలు, మూడవ స్థానంలో గురు రవి గ్రహాలు, అలాగే 8వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి అంత పూర్తి అనుకూలత అయితే లేదు. అనుకూలమైన వాతావరణం కాదని అర్థమవుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆలోచన విధానంలో కొద్దిగా ఉద్రేకపూర్వమైనటువంటి ఆలోచనలు, మరి తొందరపాటు కలిగించేవి, ఆవేశాన్ని కలిగించే మాటలు, ఇలాంటి పద్ధతులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎంతో సాత్వికంగా ఉండే వాళ్ళకు కూడా ఈ వారంలో వాళ్ళకు ఒక రకమైన ఉద్రేక సంబంధించిన, కోప సంబంధించిన మాటలు రావడం, వాళ్ళ ప్రవర్తన, ఆలోచన విధానం తొందరపాటుగా ఉండడం ఉంటుంది. అయితే వీళ్ళు స్వయంగా కానీ లేదంటే ఆ ఆలోచన సరళి వల్ల వచ్చే విధానాలు కానీ కొంత విభేదాలు కలిగించే లక్షణాలు, మరి అందరికీ అనుకూలం లేని విధానాలు కలిగే అవకాశం ఉంటుంది. కొంత ఎప్పటికంటే ప్రత్యేకంగా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంటారు. వాళ్ళ మాట తీరు వ్యవహారం అంతా కూడా గతంలో కంటే భిన్నంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి అన్నింటినీ అదుపులో పెట్టుకుంటేనే అనుకూలంగా ఉంటుంది. లేదంటే కొద్దిగా ఇబ్బందులు పడవలసి వస్తుంది అని అర్థం అవుతుంది. ఆర్థిక పరిస్థితి అయితే బాగానే ఉంది, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. మన పలుకుబడి, గౌరవం పెరుగుతాయి. అలాగే ఆలోచన సరళి వల్ల ధనయోగాదులు కూడా పెరుగుతాయని అర్థమవుతుంది. అయితే ధనయోగాదులు పెరుగుతూనే దాంతోపాటు కొంత ఈగో ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అహంభావం అనే మాటకి విధానం అంటే మనం ఏదో విధంగా ఉద్ధరిస్తున్నట్టుగా, ఉద్ధరించే లక్షణాలతోటి ఉన్నట్టుగా మాట్లాడడం, ప్రవర్తించడం అనేది జరిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు వ్యవహారంలో అనేక మార్పులు కనపడుతున్నాయి. ఆ మార్పులన్నీ కూడా అందరికీ రాకపోవచ్చేమో, కానీ కొంత జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ వారంలో కొద్దిగా ప్రతికూలత ఎక్కువగా ఉంది. అలాగే ధనిష్ట పూర్వభాద్ర నక్షత్రాలు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏదో ఒక రకమైన సమస్యల్లో పడడం, ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన సమస్యలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న మాటలు పెద్దగా యుద్ధానికి సరిపడే స్థితిలోకి మారుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గృహ వాహన యోగాదులు కూడా సాధారణంగా ఉన్నాయి. అంత పెద్ద అనుకూలమైన స్థితి అయితే కాదు, కానీ సాధారణంగా నడుస్తుంటాయి. కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం ముఖ్యంగా
ఇది ప్రతికూలంగా ఉందని అర్థమవుతుంది. అలాగే సంతానం సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ వారంలో ప్రత్యేకంగా ఏదో ఒక రకమైన సమస్యని చూడగలుగుతాం. ఆర్థికపరమైన ఒత్తిడి కూడా పెరుగుతుంది. అంటే మనం ఇవ్వవలసిన చోట ఇచ్చినా మనకు రావాల్సిన చోట సకాలంలో రాకపోవడం, అలాగే ఆర్థికపరమైన విధానంలో కొంత ఒడిదుడుకులు కలగడం, దానివల్ల ఆర్గ్యుమెంట్స్ అవి జరగడం కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూపిస్తుంది. ధన విషయంలోనే కొద్దిగా పేచీలు వచ్చి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత ఉంటూనే ఏదో ఒక విషయంలో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ వారం ఏదో ఒక రకంగా కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థికపరమైన విధానంలో బాగోలేదు, మరి మానసికంగా కూడా కొంత చికాకు ఉంది, మరి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ వారం అంత అనుకూలమైన స్థితిగతులు అయితే కనబడటం లేదని తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. అంటే భాగ్యస్థితి వృద్ధి అయినట్టు కనపడినప్పటికీ కూడా వాస్తవానికిను మన విన్నదానికి కొంత ప్రత్యేకత వ్యతిరేకత కనబడుతూ ఉంటుంది. ఉద్యోగ వృత్తి వ్యాపారాదుల్లో ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా సాధారణంగానే ఉంటాయి. అయితే దీంతో కొద్దిగా ఈ సందర్భానికి అనుకూలంగా లేక వ్యతిరేకంగా ప్రవర్తించే పద్ధతి అయితే ఉంటుంది. అయితే మనకు కనిపించిన ఆదాయ వనరులు కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఉన్నట్టుండి పెరగడం మళ్ళా తగ్గడం అలా జరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు కొంత అహంభావంగా ఆలోచన చేయడం, మళ్ళీ తగ్గినప్పుడు కుంగిపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అయితే రుణ సంబంధించిన ఒత్తిడి కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనం ఇవ్వవలసిన చోటే కాకుండా రావాల్సిన చోట కూడా గట్టిగా తీసుకోలేకపోతాం. అది ఒక రకమైన టెన్షన్ వాతావరణానికి గురి చేస్తుంది. లాభసాటిగానే ఉంటుంది అన్ని రకాల విషయాలు, కానీ మనం ఆశించినంత విధానంలో మాత్రం ఈ వారం అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి, ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ వారం అంత అనుకూలంగా లేదని అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతోంది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు వ్యవహారాలు కూడా అన్నీ అంటే మనకు అనుకూలంగా ఉండి మనం సమ్మతితోటే జరిగినప్పటికీ కొంత వ్యతిరేకమైన ఖర్చులు, అలాగే వృధా ఖర్చులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మన మనస్ఫూర్తిగా చేసిన ఖర్చులు మనం అనుకూలంగా ఆలోచన చేసి పెట్టినప్పటికీ కూడా అంత వృధా కూడా దీంట్లోనే కలిసిపోయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ కుంభరాశి వాళ్ళు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మాట ధోరణి కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చూపిస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే జాగ్రత్తగా ఉండటం మంచిది. జాగ్రత్తగా ఉంటూనే ఈ కుంభరాశి వాళ్ళు ఈ వారం కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం, అలాగే ఆంజనేయ స్వామిని ప్రార్థించి నమస్కారం చేసుకుంటే కొంత ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.